హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో కిడ్స్ స్పెషల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆరెంజ్ క్యాండీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా సేమ్ షాప్స్లో కొనుక్కునే ఆరెంజ్ మిఠాయి రుచితో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఆరెంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా క్యాండీస్లా చేసుకుని తినచ్చు. అంతేకాకుండా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ ఆరెంజ్ క్యాండీస్ని ఒక్కటి తింటే చాలు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్యాండీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆరెంజ్ క్యాండీస్ చేయడానికి ఇక్కడ నేను 4 ఆరెంజెస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఈ క్యాండీస్కి ఎక్కువ జ్యూస్ ఉండే ఈ కమలా పళ్ళనే తీసుకోవాలి. అప్పుడు మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కమలా పండుని తీసుకుని ఇలా 2 చెక్కలుగా మధ్యకి కట్ చేసుకోండి. ఇలా 4 కమలా పళ్ళని మధ్యకి కట్ చేసేసాక ఒక జ్యూసర్తో ఇలా కమలా పండు చెక్కని గట్టిగా పిండుతూ పూర్తిగా జ్యూస్ని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కమలా పళ్ళని జ్యూస్ తీసేసుకుని ఇలా ఒక స్టైనర్లోకి తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. గింజలేమీ లేకుండా వడగట్టుకుని జ్యూస్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని మనం కొలుచుకుని తీసుకోవాలి. మనం తీసుకున్న 4 కమలా పళ్ళని జ్యూస్ తీసుకుని కొలిస్తే 1.5 కప్పుల వరకు జ్యూస్ వచ్చిందండి. ఇలా జ్యూస్ని మొత్తం ఒక కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే అదే కప్పుతో 1.5 నుంచి 2 కప్పుల వరకు షుగర్ పౌడర్ని కానీ వేసుకోండి. లేదా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి షుగర్ పౌడర్ అంతా బాగా జ్యూస్లోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ అంతా జ్యూస్లోకి పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ బాగా గట్టి పాకం రానివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోని 2 చుక్కల వరకు ఆరెంజ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని వేసి మరొకసారి కలపండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 2 నిమిషాల తర్వాత ఇలా జ్యూస్ మరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ముదురు పాకం వచ్చే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, జ్యూస్ ఇలా కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి మనకు కావలసిన పాకం కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూడడానికి వాటర్ తీసుకుని అందులో ఇలా కొంచెం పాకం వేసి చూద్దాం. ఇలా పాకం అనేది తీగలా వచ్చింది అంటే ఇంకా ముదురు పాకం రాలేదన్నమాట. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ముదురు పాకం రానివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కొంచెం పాకాన్ని వాటర్లో వేసి ఉండలా చేసినప్పుడు ఇలా గట్టిగా రావాలి. ఇలా వస్తే గనక పాకం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే ఇలా పాకాన్ని ఉండలా చేసి ఏదైనా ప్లేట్లోకి పైనుంచి వేస్తే టక్మన్ సౌండ్ రావాలి. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వేడి మీదే వెంటనే ఇలాంటి ఒక సిలికాన్ చాక్లెట్ మౌల్డ్స్లోకి కొంచెంగా వేసుకోవాలి. క్యాండీస్ మీకు ట్రాన్స్పరెంట్గా షైనీ లుక్ రావాలంటే వేడిగా ఉన్నప్పుడే మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. చల్లారితే క్యాండీస్ అనేవి సరిగ్గా రావండి. ఇలా మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 గంటల పాటు క్యాండీస్ గట్టిపడి సెట్ అయ్యే వరకు అలాగే వదిలేయండి. 4 గంటల తర్వాత చూస్తే క్యాండీస్ చక్కగా గట్టిపడి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క క్యాండీని డీమోల్డ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా క్యాండీస్ ఎంత కలర్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా, షైనీగా వచ్చాయో. ఇలా అన్ని క్యాండీస్ని డీమోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా టేస్టీ ఆరెంజ్ క్యాండీస్ తయారైపోయాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే 3-4 మంత్స్ అయినా కూడా పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. కొంతమందికి బస్సెస్, కార్స్లో వెళ్ళినప్పుడు స్మెల్ పడక వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పుల్లగా తీయగా ఉండే ఈ ఆరెంజ్ క్యాండీస్ చాలా హెల్ప్ అవుతాయి. సో మరి ఇవాళ వీడియోలో చూపించిన ఈ ఆరెంజ్ క్యాండీస్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మన ఛానల్లో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.